అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఈరోజు మదనపల్లి మార్కెట్స్ నుంచి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తుంది. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. ప్రస్తుతానికి టాప్ రేట్లు, మీడియాలు, మిక్సింగ్‌లు ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమనేది మీకు వీడియోలో తెలియజేశాను. ఎగ్జాక్ట్‌గా 7 గంటల 15 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది ఏమి అని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని నిన్న మొలకల్చీరు మార్కెట్ తర్వాత వచ్చేసి ₹270 వరకు మార్కెట్ అయితే జరిగినట్టు సమాచారం. సేమ్ నేను ఇదే కన్వే చేశాను. అంటే ఇదే మీకు తెలియజేశాను. అంటే ₹270 మొలకల్చీరు మార్కెట్ జరుగుతుందండి. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ బండి లైన్‌లో చూసుకుంటే ఈ లైన్‌లో దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి ఒక 15% మేర దిగుమతి పెరిగింది. ఆ పక్క లైన్‌లో ఒక 5-10% కొంచెం అటు ఇటుగా వచ్చిన ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటది. నిన్నైతే 310, 320 ఇది సూపర్ టాపు. ఈరోజు అయితే దిగుమతి అయితే పెరిగింది కాబట్టి మరి రేట్లు ఏమైనా డౌన్ ఉండొచ్చా లేదా సేమ్ టు సేమ్ అట్లాగే మార్కెట్ ఉంటుందో క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఒకవేళ పెరిగే ఛాన్స్ ఉంటుందనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే పెరిగింది. ఈ తర్వాత స్టాక్ ఎంత మాత్రం వస్తుందనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఒకవేళ పెరిగితే ఇంకో అప్డేట్ నేను మీకు ఇస్తాను. మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే పెరిగింది. మరి ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి. మీకు ఎవరికైనా తక్షణంగా భూవారం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూతరాలకున్న సైడ్లో కొమ్మలకి ఇందాక కాయ సైజుకి భూవారం మీద వేరు వేస్తూ బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ యూస్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మాత్రం. చూద్దాం వేలం పాటలు కూడా ఏ విధంగా ఉంటాయని చూడాలి. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే పెరిగింది.